సెకండ్ ఫ్లోర్ వరకు పోతాం. ఆ ఫ్లోర్కే సరిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే అసలు అది కూడా వస్తుంది. చెక్ చేయండి. ఎంత వస్తుంది ఇదే సార్? చూసినా మెజర్మెంట్ చూసి ఎంత వస్తుంది? అది వాటర్ ఉంటే అందులో దోమలు వస్తాయి అమ్మ. దోమలు గుడ్లు పెడతాయి. వాటర్ నిల్వ ఉంచుకోవద్దు ఏది కూడా. నీళ్ళు చూస్తుందండి అవి కంటిన్యూ చేస్తారు, మంచిగా వస్తుంది. అట్లేం కానీ ఓసారి ఏదో మ్యారేజ్ అయిందో సాగు అయిందో ఏదంటే ఉత్తది ఇక. అదే గోడ వేయడం కూడా కష్టం. ఇంత రాక లేకుంటేనే 100 ఏళ్ళు అంత మంచి గట్టిగా నిలబడ్డది కదా ఇల్లు. మళ్ళీ ఇక్కడ ఎందుకు పిల్లలు వేసుకుంటున్నారు? ఎవరు చెప్తున్నారు మీకు అవన్నీ? ఇప్పుడు అది ఎంత 100 ఏళ్ళ గట్టిగా నిలబడలేదా? అది 100 ఏళ్ళది అంత మంచి గట్టిగా నిలబడ్డది. దీనికి ఎందుకు పిల్లలు? మీకే ఎక్కువ కాస్ట్ అవుతుంది, అవసరం లేదు. చెప్పండి. 5 వస్తే మీరు చెప్పండి. ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది. కొద్దిమంది ఇల్లులు ఏమంటే మధ్య నుంచి లీక్ అవుతూ ఉంటాయి, ఇట్లా పడిపోయేటట్టు ఉంటాయి. సో వాళ్ళు అపాయం స్థితిలో ఉంటారు కొన్ని ఇల్లులు. సో అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ లో పెట్టేయండి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, కానీ కొన్ని ఒక్కొక్కసారి పడిపోయేటట్టు ఉంటాయి. అవి పెంకటి ఇల్లులు కూడా పడిపోయేటట్టు. అది ఎట్లా చేయండి అంటే బీద వాళ్ళు ఎవరు ఉన్నారు ప్లస్ చాలా పురాతనంగా ఏం చేస్తున్నాం మరి? ఎందుకున్నది అది అట్లా వస్తున్నది? మరి నువ్వు అసలు వస్తున్నావు ఇక్కడ? మరి వస్తున్నా ఏం పని చేస్తున్నావు? గట్టిగా 3 5 15 తర్వాత 3 6